బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వార్నింగ్ ఇచ్చారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను అడ్డుకున్న దానం తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చి వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతలు ఆపుకుంటే ఆందోళన చేస్తామంటూ దానం హెచ్చరించారు. మీరు ఆపండి, మీరు ఆపకుంటేనే నా బండి ముంగడ కూర్చుంటాం. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? పట్నా చుట్టూ 100 ఉండే నేను చూపిస్తాను. ఎప్పుడు రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి తిరగొట్టాడు ముందు. ఏం చేస్తాం, అవి చేసినాక చేస్తాం. మీరు ఆపండి, మీరు ఇది ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా చేసింది. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునే చేసి మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటారు, మీకెందుకు? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. హైడ్రా కూల్చివేతలపై దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం వచ్చే వరకు ఆపాలంటూ దానం నాగేందర్ హెచ్చరించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. థ్యాంక్ యూ రహీం. ముఖ్యంగా దానం నాగేంద్రకు సంబంధించి ఇప్పటికే గతంలో హైడ్రాపై దానం నాగేంద్ర తన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ రోజు చింతల బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా ఒక హల్చల్ చేశారనే చెప్పొచ్చు. షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను అయితే దానం నాగేంద్ర అయితే అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం నాగేంద్ర ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో వచ్చి బ్రతకడానికి వచ్చి ఏదైతే మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలంటూ కూడా దానం నాగేంద్ర అక్కడ హల్చల్ చేశారు. కూల్చివేతలు ఆపుకుంటే గనక ఆందోళన చేస్తారంటూ కూడా హెచ్చరించారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు సెంట్రల్ బస్తీలోని ఏదైతే షాదాన్ కాలేజ్ ఎదుర్కొన్న కొన్ని కూల్చివేతలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే దానం నాగేంద్ర అక్కడికైతే చేరుకుని ఒక్కసారిగా ఆగ్రహించారు. ముఖ్యంగా తనకి సమాచారం ఇవ్వకుండా ఈ కూల్చివేతలు ఎలా చేపడతారంటూ కూడా అధికారులపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఈ కూల్చివేతలు ఆపుకుంటే గనక ఆ జేసీబీ ఎదురుగానే కూర్చొని ఏదైతే నిరసన తెలియజేస్తారంటూ కూడా దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూడా ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి ముఖ్యంగా ఇక్కడ మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో గతంలో కూడా దానం నాగేంద్ర తన హైదరాబాద్ తన స్పష్టత కూడా ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కూల్చివేతలు దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూడా ఆపాలంటూ కూడా దానం నాగేంద్ర అయితే అక్కడ సీరియస్ చేయడం జరిగింది. నా ఎమ్మెల్యే పదమైనా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టూ 100 ఉండే నేను చూపిస్తాను. ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టాడు ముందు. ఏం చేస్తారు, అవి చేసినాక చేస్తాం. ఇప్పుడు ఇది ఆపండి, మీరు ఇది ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఇక్కడ మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు? సార్ నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదైనా కానీ 2 రోజులు ఆపడానికి నీకేమవుతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎంకరేజ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎంత పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్?